మీలో ఎవరైనా హ్యుండై క్రెటా కొనాలనుకుంటున్నారా, లేదా నిసాన్ కిక్స్ కొనాలనుకుంటున్నారా, ఎంజీ ఆస్టర్ కొనాలనుకుంటున్నారా? దెన్ తప్పకుండా మీరు వెయిట్ చేయాల్సిందే. బికాస్ మారుతి నుంచి మనకి గ్రాండ్ విటారా ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో ఈ కార్లో వచ్చే ఫీచర్స్ ఏంటి అండ్ అలాగే ప్రైజింగ్ ఏంటి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్ ఛానల్లో, దట్ టు తెలుగు స్పేస్ నుంచి. ఇలాంటి ఫస్ట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే గైస్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా సెట్రోన్ కూడా మేము ఫస్ట్ వీడియో చేసాము, మహీంద్రా స్కార్పియో కూడా చేశాము. మనకి డీలర్షిప్స్ నుంచి మనకి రివ్యూ చేయమని వెరీ ఫస్ట్ అప్రోచ్ కూడా అవుతున్నారు. ఈ సక్సెస్ అనేది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండి. 1 lakh కూడా మనం సబ్స్క్రైబర్ బేస్ని కూడా రీచ్ అయిపోయాము రీసెంట్గా. ఇంకా కూడా చాలా గ్రో అవ్వాలండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ రెగ్యులర్గా ఈ ఛానల్లో ఫ్లో అవుతూ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీరు ఈ కార్ని బుక్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మిస్టర్ సాయి ప్రసాద్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. మారుతి నుంచి మనకు ఒక మిడ్ సైజ్ ఎస్యూవీలో ఒక మంచి రెవల్యూషనరీ ప్రోడక్ట్. ఎట్ ప్రెసెంట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించి ఫీచర్స్ వైజ్ చూసుకుంటే మారుతి నిజంగానే కొంచెం వెనుకబడి ఉండే, కానీ ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం 2 steps అహెడ్ అయిపోయింది. రీసెంట్గా లాంచ్ అయిన బ్రెజా కానీ అండ్ ఇప్పుడు చూసుకుంటే గ్రాండ్ విటారాను. ఫస్ట్ డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఫుల్ ఆఫ్ క్రోమ్ ట్రీట్మెంట్ అంది. ఫర్ ద ఫస్ట్ టైం మన మారుతి కార్స్లో ఇంత హెవీ క్రోమ్ని చాలా ప్రీమియం లెవెల్లో కనబడే విధంగా క్రోమ్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. లుక్ పరంగా కూడా చాలా బోల్డర్గా మనకి అగ్రెసివ్గా కూడా కనబడుతున్నాయి. అండ్ ఈ గ్రిల్ కూడా చూస్తున్నారు కదా, పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ మనకి మధ్యలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులోనే మళ్ళీ మనకి వెంట్స్ టైప్ కూడా ఇవ్వడం జరిగింది, సో దట్ ఇంజన్ కూడా కూల్ అవ్వడానికి మనకి ఇది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ వచ్చేసి స్ప్లిట్ టైప్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎల్ఈడి ప్రొజెక్టర్ని మనకి ప్రొవైడ్ చేశారు. సరౌండింగ్లో హౌసింగ్ కూడా చూసుకున్నట్లయితే మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి చాలా స్టైలిష్గా డిజైన్ చేశారండి. సో ఈ లైట్స్ కూడా ఎల్ఈడి అండి. ఇవి చూడడానికి ఎంత స్టైలిష్గా ఉన్నాయో మీకు కనబడుతున్నాయి కదా. అండ్ ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ ఏదైతే బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ప్రొవైడ్ చేశారో దీనివల్ల ఒక ప్రీమియం లుక్ అయితే తప్పకుండా ఈ కార్లో కనబడుతుంది. అండ్ కిందగా మనం చూసుకున్నట్లయితే ఈ సిల్వర్ ఇన్ ఫినిష్డ్ కూడా మనకి చాలా వరకు స్పోర్టియర్ ఎలిమెంట్స్కి రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ గ్రాండ్ విటారాలో. సో లుక్స్ పరంగా మాత్రం చాలా డామినెంట్గా అయితే కనిపిస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అలాగే ఈ కార్లో మనకి 360 కెమెరా కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఫ్రంట్లో మనకి కెమెరా ప్లేస్మెంట్ ఇక్కడ బ్రాండింగ్ కిందనే ప్రొవైడ్ చేశారు, సో దట్ మీరు కార్ పార్క్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా హసిల్ ఫ్రీగా ఉంటుంది. అండ్ బోనెట్ పైన కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం షార్ప్గా కట్స్ అండ్ క్రీజెస్ ఇటు కార్నర్ వైపు ఇచ్చారు టు హ్యావ్ ద బెటర్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ. అదర్వైజ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఫ్లోటింగ్ టైప్ అనేది డిజైన్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మధ్యలో చూస్తే చాలా పెద్దగా మనకి ఇప్పుడు సుజుకీకి సంబంధించి బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని సరౌండింగ్స్లోనే మీరు చూసుకున్నట్లయితే పియానో బ్లాక్ ఫినిషింగ్ని కూడా ఇవ్వడం జరిగింది. దట్ టు గ్లాస్ బ్లాక్ ఇవ్వడం వల్ల ప్రీమియం లెవెల్ అయితే కార్ పరంగా ఫ్రంట్లో డిజైన్ మాత్రం చాలా ఎలివేటెడ్గా కనబడుతుంది. ఈ విధంగా మనకి ఫ్రంట్లో డిజైన్తో పాటు ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ కార్లో వచ్చే ఇంజన్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఈ గ్రాండ్ విటారాలో మనకి 2 డిఫరెంట్ పవర్ ట్రైన్స్ని ఆఫర్ చేస్తున్నారండి. ఒకటి మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ అండ్ అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్. మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ వచ్చేసి మనం XL6లో చూసాం కదా, సేమ్ అదే ఇంజన్. అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ వచ్చేసి టొయోటా డెవలప్ చేసిన హైబ్రిడ్ టెక్నాలజీ అండి. ఇది చాలా వరకు మనకి బెటర్గా ఉండబోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మైలేజ్ అండ్ ఆల్. ఇంజన్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే 1490 cc వస్తుంది 3 సిలిండర్ పెట్రోల్ యూనిట్. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే 92.4 HP పవర్ ఎట్ 5500 RPM, 122 Nm పీక్ టాక్ మనకి ఎట్ 4400 RPMలో మనకి డెలివర్ అవుతుంది. అలాగే ఇందులో మనకి AC సింక్రనైజ్ 80.2 హార్స్ పవర్ జనరేట్ చేసే మోటార్ కూడా అవైలబుల్గా ఉంది. సో బ్యాటరీ ఎఫిషియెంట్ కాబట్టి ఇందులో సెల్ఫ్ ఛార్జింగ్ అవుతుందండి. మైలేజ్ ఫిగర్స్ అయితే బెస్ట్ ఇన్ ది సెగ్మెంట్ 27.97 km/L ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది మనకి డెలివర్ అవుతుంది. అదే మైల్డ్ హైబ్రిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ విత్ ద మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్. పవర్ ఫిగర్స్ 103 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది అట్ 6000 RPM, 136 Nm పీక్ టాక్ మనకి అట్ 4400 RPM జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ అవైలబుల్గా ఉంటుందండి. మైల్డ్ హైబ్రిడ్లో ఫ్రంట్ వీల్ డ్రైవ్, మాన్యువల్ అండ్ అలాగే ఆటోమేటిక్, ఆల్ వీల్ డ్రైవ్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ కార్ ఇన్ ద సెగ్మెంట్, దట్ ఈస్ మారుతి గ్రాండ్ విటారా. అండ్ అలాగే హై రైడర్లో కూడా మనము చూడబోతున్నాము. మైల్డ్ హైబ్రిడ్ యొక్క మైలేజ్ డీటెయిల్స్ చూసుకుంటే 21.11 km/L మాన్యువల్లీ ఆఫర్ చేస్తున్నారు. 20.5 km/L వచ్చేసి ఆటోమేటిక్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఆల్ వీల్ డ్రైవ్ వర్జన్లో ఇంకొంచెం మైలేజ్ మీకు తగ్గుతుంది, విచ్ ఇస్ 19.38 km/L మారుతి క్లెయిమ్ చేస్తుంది.
ఇప్పుడు మనం ఒకసారి సైడ్ లుక్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు ఒకసారి చూడొచ్చు, సైడ్ నుంచి కూడా కార్ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఈ కార్ వచ్చేసి ఎస్ క్రాస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అదే ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేశారు. సో ఎస్ క్రాస్ మన అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కార్. బిల్డ్ క్వాలిటీలో కూడా మారుతిలో చూసుకుంటే ఎస్ క్రాస్ ఇస్ ద బెస్ట్ కార్ అని చెప్పాలి. బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ షాసీ ఓరియంటేషన్ కానీ అవన్నీ చాలా బాగుంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ డ్రైవ్ రివ్యూ వచ్చేసి నేను వెరీ సూన్ చేస్తాను. సో ఆ తర్వాత డ్రైవ్ ఇంప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం వీల్స్ గురించి మాట్లాడుకుందాము. మీరు వీల్స్ చూస్తున్నట్లయితే ఈ డిజైన్ చాలా బాగా సూట్ అవుతుందండి. దిస్ ఈస్ ఆల్ న్యూ డిజైన్. మారుతిలో ఇప్పుడు వచ్చే ఏ కార్లో కూడా ఈ వీల్ డిజైన్ అయితే లేదు. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సుజుకీకి సంబంధించి మనకి ఇక్కడ బ్రాండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ 215/60 R17 వీల్స్ని యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ట్రావెల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ బ్లాక్ కలర్ క్లాడింగ్ చూస్తున్నారు కదా, దిస్ రన్స్ అక్రాస్ ద కార్ అండి. కొంచెం మనకి ఆ రగడ్ ఫీల్, ఆ ఎస్యూవీ ఫీల్ అనేది బికాస్ ఆఫ్ దిస్ క్లాడింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఓఆర్వీఎం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎలక్ట్రికలీ రిట్రాక్టబుల్ ఓఆర్వీఎమ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. టర్న్ ఆన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దీని కిందే మనకి కెమెరా ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ ద లేన్ వాచ్ కెమెరా. సో దట్ 360 degrees వచ్చేసి మీరు కార్ పార్క్ చేసుకునేటప్పుడు చూసుకొని చాలా హసల్ ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. దాంతోపాటు డోర్ హ్యాండిల్ గురించి మాట్లాడుకుంటే రిక్వెస్ట్ సెన్సర్ మనకి డ్రైవర్ వైపు అండ్ అలాగే కో ప్యాసింజర్ వైపు రెండు వైపులా ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఒక గుడ్ థింగ్ అని చెప్పాలి. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి బాడీ ఇన్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే రూఫ్ రైల్స్ గురించి మాట్లాడుకుంటే నాన్ ఫంక్షనబుల్ రూఫ్ రైల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ కార్ ఇన్ మారుతి లైనప్ పానరోమిక్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారండి. ఇన్ని రోజుల నుంచి మనం కియా సెల్టాస్లో కానీ వేరే అదర్ కార్స్లో కానీ ఫీచర్స్ని చూసి చాలా వరకు ఇంప్రెస్ అయిపోయాం కదా. ఇప్పుడు చూడండి, మీరు మారుతిలో రిలయబిలిటీతో పాటు ఫీచర్స్ని కూడా ఫుల్ లెవెల్లో లోడ్ చేసి ఒక ప్రాపర్ మిడ్ సైజ్ ఎస్యూవీని దించిందని చెప్పాలి మార్కెట్లో. అండ్ డైమెన్షన్ డీటెయిల్స్ అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. దాంతోపాటు మీరు మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ గ్లాస్ ఏరియా కూడా చూస్తే మీరు చాలా పెద్దగా వైడ్ ఎనఫ్గా ప్రొవైడ్ చేశారండి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వైపు వెనకాల వైపు కూడా మనకు కొంచెం దో ఇట్స్ 5-seater, ఇక్కడ కూడా చూస్తే మనకి గ్లాస్ ఏరియా అనేది ఎక్స్టెండెడ్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సరౌండింగ్స్లో చూస్తే మనకి క్రోమ్ ఎలిమెంట్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ప్రీమియం లెవెల్ అయితే ఈ కార్కి సంబంధించి మాత్రం సైడ్లో కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం సైడ్ లుక్స్ కూడా చాలా వరకు అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం రియర్ లుక్స్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. మీరు చూడవచ్చు, ఫ్రంట్ అండ్ సైడ్ కన్నా ఈ గ్రాండ్ విటారా యొక్క రియర్ లుక్స్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ప్రీమియం లాగా కనిపిస్తుంది. మనకి సెగ్మెంట్లోనే ది ప్రీమియం లుక్స్ అనేలాగా కనిపిస్తుంది. మీరు ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సింది ఇక్కడ చూడొచ్చు, మీరు ఈ టెయిల్ ల్యాంప్ డిజైన్ మాత్రం చాలా ఫీచరిస్టిక్గా ఉందండి. రీసెంట్గా మనము బ్రెజాలో కూడా చూసాం కదా, అదే సార్ట్ ఆఫ్ డిజైన్ని క్యారీ చేశారు. కానీ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ప్రీమియం లెవెల్ కానీ ఇందులో ఉన్న లైటింగ్ సిస్టమ్ కానీ మీరు చూసినట్లయితే ఇక్కడ మెయింటైన్ చేసిన ఈ క్రిస్టల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వచ్చేసి చాలా వరకు మీకు రోడ్ ప్రెజెన్స్ కూడా బెటర్గా ఇవ్వబోతుంది. అండ్ మీరు ఒకసారి ఇప్పుడు క్లిప్ కూడా చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుందో విత్ ద లైట్స్ ఆన్. అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్ కూడా మనకి దీని సరౌండింగ్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిచ్నెస్తో పాటు ఆ ప్రీమియం లెవెల్ ఫీల్ అనేది ఇప్పుడు మారుతి చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మనకి స్మార్ట్ హైబ్రిడ్ అని బ్యాజింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే గ్రాండ్ విటారా అని చెప్పేసి వైడర్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. సుజుకి బ్రాండింగ్ లోగో ఇచ్చారు. దాని సరౌండింగ్స్లో కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ ఎలిమెంట్స్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని కిందే మనకి కెమెరా కూడా ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ సెన్సర్స్ని కూడా మనకి ఇక్కడ బంపర్ పైన ఇవ్వడం జరిగింది. బంపర్ ట్రీట్మెంట్ కూడా మీరు చూసినట్లయితే సిల్వర్ అండ్ ఫినిష్డ్ అండ్ అలాగే గ్రే టోన్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు మనకు కొంచెం స్పోర్టియర్ ఫీల్ని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ రిఫ్లెక్టర్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. వేరే ఏ కార్లో కూడా ఇంత స్టైలిష్ రిఫ్లెక్టర్ డిజైన్ అనేది ఇవ్వలేదు. చూస్తే మీరు కొంచెం ఇది ఎక్స్టెన్షన్ కూడా కనిపిస్తుంది. ఎయిర్ ఫ్లో అవ్వడానికి ప్రాపర్ ఏరోడైనమిక్ ఇన్ డిజైన్ షేప్ని కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో అయితే రియర్ వైపర్ డీఫాగర్తో పాటు ఇక్కడ హైమౌంట్ స్టాప్ ల్యాంప్ ఈ డిజైన్ కూడా చాలా వరకు బెటర్గా కనిపిస్తుంది. అండ్ పైన చూస్తే మనకి షార్క్ ఫిన్ యాంటీనాని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే బూట్ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఓపెన్ చేయాలంటే సింపుల్గా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. నేను మీకు కీస్ చూపించడం మర్చిపోయాను. ఇదే విధంగా నోన్ కీస్ మనకి సుజుకి కీస్ ఏవైతే ఉంటాయో అవే ప్రొవైడ్ చేశారు. లాక్ అండ్ అన్లాక్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాండ్ విటారాలో అట్లీస్ట్ మనకి బూట్ ఓపెన్ చేసే ఫీచర్ ఇచ్చి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది, జస్ట్ నా ఒపీనియన్. సో సింప్లీ ఈ విధంగా మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాము. వావ్, క్వాలిటీ పరంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి మారుతిలో బేసిక్ కార్స్లో, బట్ విటారాలో ఆ విధంగా లేదండి. గ్రాండ్ విటారా ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. బూట్ స్పేస్ వచ్చేసి మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడవచ్చు. దీని కింద మనకి స్పేర్ వీల్ టైర్ ఇస్తున్నారు, విచ్ ఇస్ అ లోవర్ సెక్షన్ ఆఫ్ అ టైర్. అండ్ దాంతోపాటు మనం బూట్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే 60-40గా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పార్షియల్ ట్రే కూడా ఇవ్వడం జరుగుతుంది.
సో మీరు చూడొచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉంది. దీస్ ఆర్ ద ఎక్స్టీరియర్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు మనం ఒకసారి ఇంటీరియర్లో కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు కంఫర్ట్ ఏ విధంగా ఉంది అండ్ ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం రియర్ సీట్లో వెళ్ళి కంఫర్ట్ ఏ విధంగా ఉందో టెస్ట్ చేద్దాం అండ్ అలాగే రియర్ వైపు మనకి ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో కన్వీనియంట్గా అవి కూడా చూద్దాము. ఫస్ట్ మనం డోర్ ఓపెన్ చేసినట్లయితే మీరు చూడొచ్చు కంప్లీట్లీ వైడ్ ఎనఫ్గా ఓపెన్ అవుతుంది. కొంచెం హెఫ్టీగా ఉన్న వాళ్ళైనా సరే, స్లిమ్గా ఉన్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ చేయొచ్చు. ఒకసారి డోర్ పైన మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడండి 1 లీటర్ బాటిల్ స్లాంట్లో పెట్టుకోవచ్చు. స్టిల్ మనకి డోర్ పాకెట్స్ పైన స్పేస్ ఇచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు మారుతి నుంచి ఒక ప్రీమియం లెవెల్ ఆఫ్ ఇంటీరియర్స్ అంటే గ్రాండ్ విటార్లో చూడొచ్చు. కంప్లీట్లీ లెదర్ని యూస్ చేశారు. ఈ కాఫీ బ్రౌన్ లెదర్ చాలా అంటే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇక్కడ అగైన్ మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇన్సర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ సిల్వర్ ఇన్సర్ట్స్ని కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేయడం జరిగింది. డోర్ హ్యాండిల్ ఇన్ క్రోమ్ మనకి ఆఫర్ చేస్తున్నారు. కింద స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంటీరియర్లో వెళ్ళి మనం కూర్చొని ఒకసారి కంఫర్ట్ అనేది ఏ విధంగా ఉందో టెస్ట్ చేద్దాము. నా పర్సనాలిటీ మీకు తెలుసు, నా హైట్ మీకు తెలుసు, 5.8 నా హైట్. సో ఇక్కడ కంఫర్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నాలాంటి వాళ్ళు ముగ్గురు చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు అండి, వితౌట్ అ డౌట్. మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ నాలా పర్సనాలిటీ ఉంటే ఈ విధంగా మీరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, లాంగ్ జర్నీస్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ కొనుక్కున్నప్పుడు డెఫినెట్లీ మనము ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు 5 పీపుల్ అనేది మ్యాండేట్ అయిపోతుంది. కాబట్టి మధ్యలో కూర్చుంటే మీకు ఇలాంటి ఒక కంఫర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ అంతగా మనకి థై సపోర్ట్ అయితే ఎక్కువగా ఉండదు మధ్యలో కూర్చున్నప్పుడు, బికాజ్ హంప్ కూడా మధ్యలో కొంచెం ఉంది. అండ్ దాంతోపాటు వెనకాల వైపు చూస్తే మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్యాసింజర్ యొక్క కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నా హైట్ వచ్చేసి 5.8 అండి. 6 ఫీట్ ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. నీ రూమ్ ఏం ప్రాబ్లం లేదు. ఈ సీట్ వచ్చేసి నా హైట్ అకార్డింగ్లీ అడ్జస్ట్ చేశాను. సో నా హైట్ 5.8 కాబట్టి ఈ విధంగా ఉంది. 6 ఫీట్ ఉన్న వాళ్ళు కొంచెం వెనక అనుకున్నప్పటికీ కూడా స్టిల్ దెర్ ఈస్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ అండ్ అలాగే నీ రూమ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. కంఫర్ట్ వైజ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు సీట్ కుషనింగ్ గురించి మాట్లాడుకుందామండి. చాలా వరకు సాఫ్ట్గా సీట్ కుషనింగ్ మనకి ప్రొవైడ్ చేశారు. సో లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మీకు ఇది చాలా కాంప్లిమెంటింగ్గా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మీకు మీ బాడీకి. అండ్ దాంతోపాటు మీరు చూస్తే ఇంటీరియర్స్ యొక్క ప్రీమియంనెస్ అనేది చాలా అంటే చాలా ఎలివేటెడ్గా ఉందండి. ఇలాంటి ఇంటీరియర్స్ మనం ఇప్పటివరకు మారుతిలో ఏ కార్లో కూడా చూడలేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే అది మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ కాఫీ బ్రౌన్ ట్రీట్మెంట్ చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ సీట్ని స్టెప్గా కూడా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వెనకాలకి 1 స్టెప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే కొంచెం మనకి ఇట్లా లోపలికి డీప్గా ఇస్తారు. కంఫర్ట్ అనేది కొంచెం బెటర్గా అనిపించడానికి ముగ్గురికి కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారండి. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే సెంటర్ ఆర్మ్రెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 2 ట్విన్ కప్ హోల్డర్స్ని ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీరు చూస్తే ఆర్మ్రెస్ట్ యొక్క సైజ్ కూడా పెద్దగానే ఉంది. ఇద్దరు ఈ విధంగా చేతులు పెట్టుకున్నప్పటికీ కంజెస్టెడ్గా అవ్వకుండా సైజ్ని కూడా చాలా పెద్దగా ఉంచారు. సో దట్ అదే విధంగా ఇస్తేనే మనకి ఆర్మ్రెస్ట్ ఇచ్చిన పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. సో ఫోమ్ డెన్సిటీ కూడా చాలా బాగుంది, కుషనింగ్ బాగుంది, ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కొంచెం హెఫ్టీగా ఉన్నారనుకోండి వాళ్ళు ఇద్దరు కూర్చోవచ్చు, నాలాంటి వాళ్ళు మధ్యలో కూర్చోవచ్చు. సో వెనకాల మాత్రం చాలా కంఫర్ట్ని అయితే బాగా డిజైన్ చేశారని చెప్పాలి. దాంతోపాటు ఇక్కడ చూస్తే మీరు ఏసీ వెంట్స్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీని సరౌండింగ్స్లో చూసుకుంటే మనకి సిల్వర్ యాక్సెంట్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే టైప్ సిని ఆఫ్ చేయడం జరిగింది. సో మారుతి కూడా అప్డేట్ అయిపోయిందండి. ఇప్పుడు మారుతిని చూసి ఇంకా వేరే వాళ్ళు వేరే మ్యానుఫ్యాక్చర్స్ నేర్చుకునే విధంగా ఆ ఫీచర్స్ని వీళ్ళు తీసుకొస్తున్నారు రెవల్యూషనరీగా. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో 2 to 3 ఫోన్స్ ఈజీగా మీరు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి మ్యాగజైన్ హోల్డర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే లైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు రీడింగ్ లైట్స్ బోత్ ద ఎండ్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే డోర్ హ్యాండిల్తో పాటు ఒక హుక్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇంటీరియర్ క్యాబిన్ యొక్క ఫీల్ మాత్రం సీరియస్గా చాలా ప్రీమియంగా డిజైన్ చేశారండి. ఇంత ప్రీమియంనెస్ అయితే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు దట్టు మారుతి నుంచి. బట్ కాంపిటీషన్లో ఉండాలంటే డెఫినెట్లీ ఈ విధమైన అప్గ్రేడేషన్స్ అనేది తప్పకుండా చేస్తూ ఉండాలి. అండ్ మారుతి ఇప్పుడు అది ఆఫ్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకుంది. ఇప్పుడు మనము డ్రైవర్ సీట్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. డ్రైవర్ యొక్క డోర్ అయితే చాలా వైడ్ ఎనఫ్గా ఓపెన్ అవుతుంది. మీరు చూడొచ్చు ఎంత రూమీగా ఉందండి. ఎవరైనా సరే చాలా ఈజీగా స్టెప్ ఇన్ అండ్ అలాగే స్టెప్ అవుట్ అవ్వచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డోర్ పైన సేమ్ అదే ట్రీట్మెంట్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మిర్రర్ కంట్రోల్స్ డ్రైవర్ వైపు 1 టచ్ ఆటోతో పాటు లాక్ అండ్ లాక్ అండ్ అలాగే ఓఆర్వీఎం కంట్రోల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఫినిషింగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ అలాగే డ్యూల్ టోన్ ఫినిషింగ్ లెదరేట్ ఇవ్వడం వలన చాలా ప్రీమియం ఫీల్ ఎక్కువగా కనిపిస్తుంది. 1 లీటర్ బాటిల్ చాలా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. స్టిల్ చాలా వరకు మనకి ఇక్కడ స్పేస్ని అనేది డోర్ పాకెట్స్ పైన ఇంటిగ్రేట్ చేశారు. సో ఈ విధంగా మనకి డోర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి డ్రైవర్ సీట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడతానండి నేను. సీట్ వచ్చేసి మనం మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే థై సపోర్ట్ని మనకి
చాలా డీసెంట్గానే ప్రొవైడ్ చేశారు. సైడ్కి కూడా కొంచెం ఈ విధంగా బాస్టర్స్ని ఇవ్వడం జరిగింది. వెనకాల కూడా సపోర్ట్ అయితే బాగానే ఉంది. అడ్జస్టబుల్ అడ్రస్తో పాటు 3 పాయింట్ సీట్ బెల్ట్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంఫర్ట్ వైజ్ మాత్రం డ్రైవర్ సీట్ వచ్చేసి కొంచెం ఇట్లా కాంపాక్ట్గా అనిపిస్తుంది మీకు. కంప్లీట్లీ మీరు సీట్లో కంఫర్టబుల్గా కూర్చున్న ఫీలింగ్ అనేది వస్తుంది. నా పర్సనాలిటీకి అయితే ఇది చాలా బాగా సూట్ అయిందండి. ఇంకొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు 360 డిగ్రీ కెమెరా ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. హెడ్లైట్ లెవెలర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ క్రోమ్ ఫినిషింగ్ చాలా రిచ్గా కనిపిస్తుందండి. సరౌండింగ్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇది కొంచెం నాకు ప్రీమియంగా అనిపించింది. అండ్ అలాగే ఏసీ వెంట్స్ కూడా చూడొచ్చు మీరు. పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం వలన చాలా వరకు రిచ్ లుక్ని మనకి ఆఫర్ చేస్తుంది. డాష్ బోర్డ్ గురించి అండ్ అలాగే ఫీచర్స్ ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దామండి. ఇంటీరియర్లో ఒకసారి మీరు ఇక్కడ నుంచి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు డాష్ బోర్డ్ యొక్క ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో. మెయిన్గా మనం అటెన్షన్ ఇన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ ట్రీట్మెంట్ మాత్రం చాలా వరకు సాలిడ్గా అనిపిస్తుంది అండి. బెస్ట్ క్వాలిటీని ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ కాఫీ బ్రౌన్ ఏదైతే ఉందో ఇది లెదర్, కంప్లీట్లీ లెదర్ అండి. సాఫ్ట్ మెటీరియల్స్ మనకి అప్పర్ డాష్ బోర్డ్ పైన యూస్ చేశారు. కింద మాత్రం మనకి హార్డ్ ప్లాస్టిక్స్ని యూస్ చేయడం జరిగింది. సో ఇంటీరియర్ ట్రీట్మెంట్ అయితే డాష్ బోర్డ్ పైన మనకి డ్యూయల్ టోన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి మనం ఇప్పుడు స్టోరేజ్ స్పేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తే చాలా పెద్దగా గ్లవ్ బాక్స్ మనకు ఆఫర్ చేశారండి. ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా ఉంది కదా. ఈ సెంటర్ ఆర్మ్రెస్ట్ మనకి స్లైడింగ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు దీని కింద కూడా మనకి స్టోరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకి స్టోరేజ్ బిట్స్ అండి. ఇప్పుడు స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాం. మనం అన్లైక్ మనకి ఫ్లాట్ బాటమ్ కాకుండా కంప్లీట్లీ రౌండ్ ఇన్ షేప్ స్టీరింగ్ ఆఫర్ చేశారు. అలాగే మధ్యలో క్రోమ్ సరౌండింగ్ తో పాటు సుజుకి బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సిల్వర్ యాక్సెంట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైపు క్రూజ్ కంట్రోల్ తో పాటు ఇక్కడ మనకి వాల్యూమ్ రాకర్ అండ్ అలాగే FM మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కింద వైపు మనకి టెలిఫోనిక్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్స్ అనేది ఇవ్వడానికి బటన్స్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. ఒకసారి ఇప్పుడు ఇంజన్ ఆన్ చేద్దామండి. ఇంజన్ ఆన్ చేసిన వెంటనే మనకి కెమెరా వ్యూ అనేది కనిపిస్తుంది. కార్ సరౌండింగ్స్ లో 360 డిగ్రీస్ ఏమేమి ఆబ్స్టికల్స్ ఉన్నాయనేది కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు చూసారు కదా, ఈ విధంగా మనకి విజువల్ అనేది కనిపిస్తుంది స్క్రీన్ పైన. అండ్ దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ క్లస్టర్ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ వైట్ లైట్ని యూస్ చేయడం వల్ల మనకు కొంచెం ఇది డిజిటల్ లాగా కనిపిస్తుంది. మధ్యలో చూసుకుంటే MID స్క్రీన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఇందులో డ్రైవింగ్ టైంతో పాటు మైలేజ్ ఎఫిషియన్సీ అండ్ అలాగే ఆల్ ద డ్రైవర్ ఎసెన్షియల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా వెల్ నోన్ అండి మారుతి కార్స్లో. అదే ఇందులో ఆఫ్ చేశారు. వేరే కొత్త యూనిట్ అనేది ఇందులో ఏం ట్రై చేయలేదు. అలాగే ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే రీసెంట్గా మనం చూసాం కదా బలినోలో అండ్ బ్రెజాలో సేమ్ అదే అండి. ఇక్కడ చూస్తే ఎనర్జీ ఫ్లో అని ఉంది కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇంజన్ గురించి. సో ఎనర్జీ ఫ్లో బ్యాటరీకి సంబంధించి ఎక్కడ ఏంటి ఏ విధంగా ఫ్లో అవుతుంది అనేది ఇక్కడ మనకి రియల్ టైంలో కనిపిస్తుంది. ఇది టచ్ రెస్పాన్సివ్ అండి. టచ్ కూడా చాలా వరకు సీమ్లెస్గా మనకి ఇందులో పనిచేస్తుంది. దిస్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇందులో నేను ఎక్కువ డెమాన్స్ట్రేట్ అనేది మీకు చేయడం లేదు. పేర్డ్ డివైజెస్తో పాటు కనెక్టివిటీ ఫీచర్స్ని సుజుకి కనెక్ట్ కూడా మనకి ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది. 360 డిగ్రీ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మనకి ఇందులో సపోర్ట్ చేస్తుంది వైర్లెస్లీ. అండ్ మధ్యలో ఏసీ వెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఏసీ వెంట్స్ ప్లేస్మెంట్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. కరెక్ట్గా మనకి మిడిల్లో ఇక్కడ సెంటర్ కన్సోల్ పైన ప్లేస్ చేశారు. సో దట్ రేర్ ప్యాసింజర్స్కి చాలా ఈజీగా ఏసీ కూడా ఫ్లో అవుతుంది. హ్యాజర్డ్ లైటింగ్ స్విచ్ అనేది మనకి మధ్యలో ప్లేస్ చేశారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఈ మోడల్లో. అండ్ ఈ కీస్ ఉన్నాయి చూసారా, ఇవి చాలా ప్రీమియంగా ఉంటాయండి. రీసెంట్గా వచ్చిన ప్రతి మారుతి కార్లో టాప్ ఎండ్ మోడల్స్లో మనము ఈ కన్సోల్ అనేది చూస్తున్నాము. ఇక్కడ వైపు మనకి ట్రాక్షన్ కంట్రోల్తో పాటు ఆటో హోల్డ్ అనే ఫీచర్ మనకి ఆఫర్ చేస్తున్నారు. విచ్ మీన్స్ ఇంజన్ అనేది ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా 5 సెకండ్స్ తర్వాత మూవ్మెంట్ లేకుంటే ఆఫ్ అయిపోతుంది అండ్ అగైన్ ఆన్ అవుతుంది. సో దట్ మీకు మైలేజ్ ఎఫిషియన్సీ ఇంకా బెటర్గా పెరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ USBని మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, విచ్ ఇస్ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అండ్ వెల్ నోన్. సరౌండింగ్స్లో కూడా మళ్ళీ మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్తో పాటు సిల్వర్ ఇన్సర్ట్స్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు మనం రూఫ్ గురించి మాట్లాడుకుంటే అండి, రూఫ్ పైన కంట్రోల్స్ కూడా మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూస్తే రియర్ వ్యూ ఆటో డిమింగ్ మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సన్ వైజర్, దాంతోపాటు లైటింగ్ కూడా ఆటోమేటిక్ లైటింగ్ విత్ వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. సేమ్ గోస్ విత్ ద ప్యాసింజర్ కూడా వ్యానిటీ మిర్రర్ విత్ ద లైట్ ఇవ్వడం జరిగింది. 2 లైట్స్ని ఇక్కడ కూడా ప్లేస్ చేశారు. సో క్యాబిన్ మొత్తంలో లైట్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే మనకి అయ్యేలా లేదు. అండ్ అలాగే ఇక్కడ గ్లాస్ని, సన్ గ్లాస్ హోల్డర్ని కూడా ఆఫర్ చేశారు. అండ్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అనుకుంటా అండి, ఐఎమ్ నాట్ రియలీ షూర్, బట్ కంప్లీట్లీ మనకి ఇదైతే పానరోమిక్ రూఫ్ ఉందో 2 గ్లాసులు కూడా ఓపెన్ అవుతాయి. నేను ఒక్కసారి మీకు అది డెమాన్స్ట్రేట్ చేస్తాను చూడండి.
ఫీచర్స్ లేవు అని ఎప్పుడు ఒక కంప్లైంట్ ఉంటుండే కదా, ఇప్పుడు మీరు ఈ కార్ తీసుకోండి, ఫుల్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఏ ఫీచర్ కావాలంటే ఆ ఫీచర్ ఇప్పుడు మారుతి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అడాప్షన్ ఏదైతే ఉందో పానోరామిక్ సన్ రూఫ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇట్ ఈస్ వెల్ నీడెడ్ టు బీ ఇన్ ద కాంపిటీషన్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు క్యాబిన్ ఫీల్ ఏ విధంగా ఉందో మీకు కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ని కూడా మనకి ఫ్రంట్లో ఆఫర్ చేస్తున్నారండి. ఇది కూడా చాలా మంచి ఇంక్లూజన్ అని చెప్పాలి. ప్రతి ఒక్క ఫీచర్ మారుతి తీసుకొచ్చింది. అండ్ ఒకసారి కంఫర్ట్ కూడా మీరు చూడండి, ఎందుకంటే నేను కూర్చున్నాను కాబట్టి ఫ్రంట్ సీట్ ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ కూడా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. మంచి హై సపోర్ట్ని ఆఫర్ చేస్తున్నారు. కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా మనకి సైడ్ విడ్త్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి, అండ్ అలాగే హెడ్ రెస్ట్ కూడా చాలా వైడ్ ఎనఫ్గా అండ్ అలాగే బిగ్గర్ హెడ్ రెస్ట్ని ఆఫర్ చేస్తున్నారు. సో దట్ మీకు కంఫర్ట్ అనేది చాలా బెటర్గా ఇందులో ట్రీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ కార్ కాబట్టి మీరు లాంగ్ జర్నీస్ ఎక్కువగా ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు కంఫర్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం మనము. అందుకే సీట్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఇంటీరియర్ కూడా లేఅవుట్ కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఈ న్యూ గ్రాండ్ విటారాలో డిజైన్ చేయడం జరిగింది. సో గైస్, దిస్ ఈస్ ద టైమ్ టు కమ్ అవుట్ అండి. చూసారు కదా ద న్యూ మారుతి గ్రాండ్ విటారా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అండి. నాకైతే కార్ చాలా బాగా నచ్చింది. ద రీజన్ ఈజ్ మారుతిలో ఎప్పటి నుంచో ఫీచర్స్ తక్కువగా ఉన్నాయని మనం ఫీల్ అవుతుంటాము. కొంచెం బిల్డ్ క్వాలిటీ గురించి కూడా ఆనెస్ట్గా మాట్లాడుతున్నాను, అదొక కన్సర్న్ ఉండే. బట్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఇప్పుడు అన్ని ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారండి. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇంటీరియర్ కంఫర్ట్ కానీ ఇంటీరియర్లో ఏదైతే ప్రీమియం లెవెల్ ఆఫ్ ఇంటీరియర్స్ ఫస్ట్ టైం మారుతి గ్రాండ్ విటారాతో ఇంకా బెటర్ ప్రొడక్ట్స్ అయితే మనం మారుతి నుంచి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిజైన్ పరంగా కానీ ఫీచర్స్ పరంగా కానీ ప్రతి ఒక్కటి మారుతికి ఇప్పుడు ఈ గ్రాండ్ విటారా ప్లస్ పాయింట్ అవ్వబోతుంది. అండ్ ఎలాగో మైలేజ్తో పాటు మారుతి రిలయబిలిటీ ఇండియా లెవెల్లో నెట్వర్క్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి సెగ్మెంట్లో మాత్రం గ్రాండ్ విటారా చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుందండి. అది మాత్రం ఫర్ షూర్. ఐ హోప్ ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఫస్ట్ వీడియోస్ నేను రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటానండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. వెరీ సూన్ నేను డ్రైవ్ ఇంప్రెషన్స్ కూడా మీకు తీసుకురాబోతున్నాను. ఈ కార్ యొక్క డ్రైవింగ్ కంఫర్ట్తో పాటు డ్రైవింగ్ డైనమిక్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు డ్రైవ్ ఇంప్రెషన్స్లో షేర్ చేస్తాను. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.